జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. 39 ఏళ్ల అంజలి అనే వివాహితను కన్న కూతురే ప్రియుడితో కలిసి చంపేసిన సంఘటన అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి నిన్నగాక మొన్న ఏదైతే కొత్తగా పెళ్ళైన నవవధువులు అటు నార్త్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మర్చిపోక ముందుకే రీసెంట్గా ఏపీలో కూడా పెళ్ళైన 30 రోజులకే ప్రియుడి కోసం భర్తను చంపిన సంఘటన మర్చిపోక ముందుకే తాజాగా అదే ప్రియుడి కోసం కన్న తల్లిని శ్రీతేజ అనే ఒక 16 ఏళ్ళ 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఇద్దరు కలిసి అటు ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన విషయం చాలా దారుణం. ఎందుకంటే శ్రీతేజ ఏదైతే అమ్మాయి 10వ తరగతి జరుగుతుంది, ఆ మైనర్ తేజశ్రీ 16 ఏళ్ళ అమ్మాయి తేజశ్రీ తరచుగా ఫోన్లో మాట్లాడడం చూసి తల్లి మందలించింది. 16 ఏళ్ళకి ప్రేమేంటి, చక్కగా చదువుకో, బుద్ధిగా ఉండు అని చెప్పేసి ఖాళీ మందలు ఇచ్చినందుకే తల్లిపై కోపం పెంచుకున్న తేజశ్రీ ప్రియుడితో కలిసి స్కెచ్ చేసి నిన్న ప్రియుడికి కాల్ చేస్తే ప్రియుడు వచ్చేసి శివ, తన వయసు కూడా 19 ఏళ్ళు, తన తమ్ముడు పగిళ్ళ యశ్వంత్ 18 ఏళ్ళ తమ్ముడితో కలిసి నిన్న నల్గొండ నుంచి వచ్చి జీడిమెట్ల ఏదైతే అమ్మాయి నివాసానికి వచ్చి వెనుక నుంచి అంజలి ఏదైతే పూజ చేస్తున్నదో పూజ చేసే టైంలో వెనుక నుంచి ఆ చున్నితో ముఖాన్ని మొత్తం చుట్టేసి తర్వాత వెనుక నుంచి సుత్తెతో కొట్టి చాలా దారుణంగా, అత్యంత దారుణంగా బెడ్షీట్తో అంజలి ముఖాన్ని కప్పిన తర్వాత సుత్తెతోని తల్లిని కొట్టింది. ఆ శివ ఏదైతే బెడ్షీట్ కప్పాడో తర్వాత వెనుక నుంచి ఆ అమ్మాయి సుత్తెతోని సొంత తల్లిని కొడుతుంటే ఎట్లా ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సంఘటన. తర్వాత కత్తితో ఒకవేళ సుత్తెతో కొట్టిన తర్వాత కూడా చావలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదైతే శివ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడో కత్తిపేటతో పీక కూడా కోసిన సంగతి. ఎట్లంటే ఇంత దారుణంగా అంటే సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ ఉండేవి. రీసెంట్గా చూస్తుంటే కొత్తగా పెళ్ళైన వధువులకు సంబంధించి కొత్తగా పెళ్ళైన ప్రియుడి కోసం భర్తను చంపేస్తే ఇప్పుడు అదే ప్రియుడి కోసం కన్న తల్లిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన ఆ తల్లిని అత్యంత దారుణంగా ఇలా చంపుద్ది అనుకొని అమ్మాయిని చూస్తే కూడా ఆ మైనర్ తేజశ్రీ 10th క్లాస్ చదువుతుంది, చాలా బక్కగా చిన్నగా ఉంటుంది. అసలు ఈ ఏజ్లో లవ్ ఏంటి అన్నందుకు మందలిచ్చినందుకు అత్యంత దారుణంగా ఆ తల్లిని మర్డర్ చేయడం అయితే ఆ స్థానికులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అంజలి కూడా స్థానిక సాంస్కృతిక కళామండలిలో ఒక కళాకారిణిగా పనిచేస్తుంది. తను తెలంగాణ వీరనారి చాకల ఐలమ్మ మునిమరవరాలుగా చెప్తున్నారు. సో తల్లి మందలిచ్చినందుకు ప్రియుడితో కలిసి ఆ ప్రియుడు కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో ఏదైతే చాటింగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి 8 నెలలకే ప్రేమ పెంచుకొని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న తల్లిని మర్డర్ చేయడం అయితే స్థానికులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురికి శిక్ష వేయాలని చెప్పేసి స్థానికులు అయితే కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులు మొత్తం కేసు దర్యాప్తు చేసుకొని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఏ ముగ్గురు అయితే ఇప్పుడు అమ్మాయి తేజశ్రీ మైనర్ ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన సెక్షన్లతో పాటు అటు శివను యశ్వంత్ కూడా ఖచ్చితంగా కఠిన శిక్ష పడే విధంగా పోలీసులు కూడా అక్కడ స్థానికులకైతే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరగకుండా ఉండాలంటే అటు తల్లిదండ్రులు కొంచెం పిల్లలపైన శ్రద్ధ కనబరచాలని చెప్పేసి ఇప్పటికే సైకాట్రిస్టులు గతంలో చాలా వరకు చెప్పిన పరిస్థితి. అమ్మాయిలు ఎవరితో మాట్లాడుతున్నారు, అబ్బాయిలు లేకపోతే ఫోన్లో పట్టుకొని ఆ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఫోన్లో అంటే ఇప్పటి ఉన్న సోషల్ మీడియా ఈ పిల్లల మీద చాలా ప్రభావం చూపుతుంది. సో అటు సినిమాలు కానీ ఇటు సోషల్ మీడియా చాలా ప్రభావం చూపుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా పిల్లల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం తల్లిదండ్రులదే. అటు స్కూల్లో టీచర్స్ కానీ లేకపోతే కాలేజీలో లెక్చరర్స్తో పాటు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళపై శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అటు పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తే కానీ హైదరాబాద్లో బతకలేని పరిస్థితి. సో అలాంటప్పుడు పిల్లల్ని ఎలా చూసుకుంటామని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి. బట్ పిల్లలకు సంబంధించి ఒక కంట కనిపెడుతూ ఉంటేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి చాలా చిన్న ఏజ్ 16 years అంటే ఆ మైనరు 8 నెలల క్రితం పరిచయమైన అబ్బాయి కోసం వాళ్ళిద్దరు కూడా చూస్తుంటే చాలా బక్కగా అసలు చాలా వీళ్ళిద్దరూ మర్డర్ చేశారా అన్నట్టు ఆ ముగ్గురు చూస్తుంటే కూడా వీళ్ళు కలిసి మర్డర్ చేశారంటే కూడా ఎవరు నమ్మలేని పరిస్థితి. బట్ అత్యంత దారుణంగా ఏదైతే చెద్దరుతోని ఫస్ట్ ముఖాన్ని కప్పేసి తర్వాత కూతురు సుత్తితో కొట్టి తర్వాత చావకపోయేసరికి మళ్ళీ కత్తిపెడతో కోసారంటే వాళ్ళ ముగ్గురు ఎంత డేంజర్గా ఆలోచించారు. కనీసం చంపిన తర్వాత హ్యాపీగా ఉంటారని చెప్పేసి అనుకుంటారు కానీ చంపిన తర్వాత ఎట్లాగూ దొరుకుతారు, పోలీసులు మమ్మల్ని పట్టుకుంటారనే చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? రీసెంట్గా జరిగిన భార్యల విషయంలో కానీ ఇప్పుడు జరిగిన ఈ తేజశ్రీ విషయంలో కానీ ఎందుకు ఆ లాజిక్ మిస్ అవుతున్నారని చెప్పేసి పోలీసులు కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఓవరాల్గా ఏదైతే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకోవచ్చు లేకపోతే ఫోన్స్ అనుకోవచ్చు, ఇలాంటి ఎఫెక్ట్ పిల్లల మీద చాలా ఉంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఇలాంటి చిన్నతనంలోనే వాళ్ళని కొంచెం గుర్తుపట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా పేరెంట్సే ఖచ్చితంగా ఆ పిల్లలపై శ్రద్ధ చూపాలని చెప్పేసి
చెప్తున్న పరిస్థితి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ హత్యకు గురైందనే సమాచారం వచ్చింది. దాంతో ఇమీడియట్ గా SHO జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా 39 సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది. తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా చేయగా తెలిసింది ఏంటంటే ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వయసు 16 సంవత్సరాలు, అమ్మాయి పేరు తేజశ్రీ. ఆ అమ్మాయి ఈ నెల 19వ తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది. వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ 20వ తారీఖే మా జీడిమెట్ల పోలీసు వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉంటాడో శివ, ఇతను కట్టంగూరులో ఉంటాడు, నల్లగొండ జిల్లా. ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది. దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవిడ్ని చున్నీతోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది. ఇది రాత్రి 7:30 జరిగింది. వెంటనే మాకు 11:30కి సమాచారం రాగానే ఇమీడియట్ గా FIR కూడా చేసినాము. సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్, వీ విల్ క్యాచ్ దే. శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు, అతనికి 17 years. ఏం చేస్తుంటారు సార్ శివ? ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, యశ్వంత్ కూడా చదువుతున్నాడు. ఇద్దరికి ఎలా సార్ పరిచయం? వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం చెప్తా ఉన్నాడు. అది మాకు తెలియదు. ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఒకసారి ఇల్లంతా చూసుకుంటే కూడా ఎక్కడైతే సొంత తల్లిని మెషతో రాడ్తో చంపిందో ప్రస్తుతం అదే ఇంట్లో అయితే ఉన్నాం. అంజలిని, తేజస్విని మరియు శివ మాకు డౌట్స్ క్లియర్ కావాలి సార్. పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఒక కూతురు ఇంత దారుణాన్ని ఎలా ఓడికట్టదనేది కూడా అంటే మానవత్వం ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరితో మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని CI గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇచ్చిపెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకి వెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి వేసి బుద్ధి చంపేసి సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముగ్గులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్.
దానివల్ల లవర్ చేసిండు సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే సంభవము. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చిల్లు వాళ్ళని. ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చిల్లు, ఒకటి వేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. మందకృష్ణ మాదేవ్తో కూడా ఆమె మందకృష్ణ మాదేవ్ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్ద సార్. ఆమె సాగు చిన్నది సార్.